హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మెగ్లా. సో మొత్తానికి ఎవిక్షన్ షీల్డ్ అనేది ఈ వీక్ మామూలుగా కాదు, రేంజ్లో ఉంటుంది. దీని ఇంపాక్ట్ అనేది ఆల్రెడీ క్లియర్గా అర్థమైపోతుంది. ఎలిమినేషన్ మీద చాలా అంటే చాలా ఎఫెక్ట్ చూపించబోతుంది. అంటే 100% ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఎలిమినేషన్ మీద చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి కదా. ఆ డౌట్సే కాదు, అండ్ ఈ విధంగా చూసుకుంటే బీబీ కూడా ఖచ్చితంగా ఒక ప్లానింగ్ అనేది అమలు చేస్తున్నట్టుగా అనిపించింది. అండ్ బీబీ ఈ ఎవిక్షన్ షీల్డ్ తోటి ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలన్న క్లారిటీ కూడా బిగ్ బాస్ టీం అనేది ముందుగానే ఆలోచించిందనే చెప్పుకోవచ్చు. సో చూడాలి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఈ విధంగా చూసుకుంటే ఎలిమినేషన్ ఎంత ఇంపార్టెంటో టాప్ 5లోకి ఒక కంటెస్టెంట్ వెళ్ళడం కూడా అంతే ఇంపార్టెంట్ లాగా బీబీ ప్లాన్ చేసింది అనేది నాకు అనిపించింది. సో అందుకనే మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో ఈ ఛాన్సెస్ కూడా ఉంది అని చెప్పడానికైతే రీజన్ అదే అనమాట. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంకా పెద్ద ఎన్ని వారాలు, ఇది ఆల్రెడీ 11th వీక్ అయిపోయింది, 12th వీక్లోకి అడుగు పెడుతున్నాం. అండ్ ఈ సాటర్డే అయిపోయింది అంటే సో అందుకే చెప్తున్నాను అనమాట, బిగ్ బాస్ పెద్ద ప్లానింగే వేసాడు. సో ఎంటర్టైన్మెంట్కి కొదవ లేకుండా ఉంచడానిక, లేదంటే కావాల్సుకొని కొంత ఫేవరిజం చూపిస్తున్నాడా అనేది అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూడండి. తర్వాత మీకు నచ్చిన కామెంట్ చేయండి. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఎవిక్షన్ తోటి ఖచ్చితంగా ఎలిమినేషన్ అనేది ఈ వీక్ జరగబోతుందంటే 100కి 200% ఎవిక్షన్ షీల్డ్ అనేది ఖచ్చితంగా బిగ్ బాస్ యూజ్ చేపిస్తాడు. ఎట్టి పరిస్థితిలో ఈసారి యూజ్ చేపిస్తాడు. అలాగే ఈసారి నబిల్ని కూడా నామినేషన్లోకి తీసుకురావాలి. నబిల్ని నామినేషన్లోకి తీసుకురాలేదు అని అంటే ఎవ్వరూ ఏం చేయలేని పరిస్థితి. ఇంకా ఎందుకనంటే టాప్ 5లో ఉండడం ముఖ్యం కాదు, విన్నింగ్ కూడా అంతే ముఖ్యం అనమాట. ఆ రేంజ్లో ఉండాలి. సో నబిల్ని ఫస్ట్ నుంచి ఓన్ చేసేసుకున్నారు. ఈ మధ్యన అసలు నబిల్ దరిదాపులకు కూడా, నామినేషన్ దరిదాపులకు కూడా రావట్లేదు. మరి ఏం జరుగుతుందో ఏమో అర్థం కావట్లేదు. సో కంప్లీట్గా హౌస్ మేట్స్ అందరికీ క్లోజ్ అవ్వడం వల్ల ఎక్కువ శాతం ఆయనకు అనేది చూపించట్లేదా, ఆయన నామినేషన్స్ని తీసుకురావాలనుకోవట్లేదా ఏంటో తెలియట్లేదు. కానీ మొత్తానికి అది పెద్ద మైనస్ నబిల్కి. ఎంత గేమ్ ఆడాడా లేడా అనే దానికంటే ఎక్కువ ఆడియన్స్లో ఎంతవరకు ఉంటే అంతవరకు ఎక్కువ ఛాన్సెస్ ఉంది అనేది నాకు అనిపించింది. బట్ ఇక్కడ నబిల్కు మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఎవిక్షన్ ఫాస్ అనేది, ఎవిక్షన్ షీల్డ్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ పోషించబోతుంది అనడానికి ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈసారి ఎలిమినేషన్ మీద అంత గజిబిజి గందరగోళం ఉంటుంది. అండ్ లేదు అని అంటే నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉంది. నో ఎలిమినేషన్ పెడితే ఇంకా షో ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అనమాట. అది క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎవిక్షన్ షీల్డ్ గురించి వదిలేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈసారి ఎవిక్షన్ షీల్డ్ ఖచ్చితంగా వాడేది ఎవరికి అని అంటే 99% ఛాన్స్ ఉంది అవినాష్కే ఎవిక్షన్ షీల్డ్ వాడబోతున్నాడు అనేది. నబిల్ అవినాష్కి వాడబోతున్నాడు ఎవిక్షన్ షీల్డ్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది, వాళ్ళ బాండింగ్ కానీ వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి. ఎందుకంటే ఎవిక్షన్ షీల్డ్ ఖచ్చితంగా బాటమ్ 2లకు తీసుకొచ్చి పెట్టాలి అని అంటే మన అవినాష్ ఖచ్చితంగా బాటమ్ 2లనే పెట్టేసి ఎవిక్షన్ షీల్డ్ అనేది ఖచ్చితంగా 100కి 100%గా యూజ్ చేపిస్తాడు. యూజ్ అయిపోతుంది, ఆ ఎవిక్షన్ షీల్డ్ పక్కకి వెళ్ళిపోతుంది. ఈ తర్వాత అవినాష్ టాప్ 5లోకి ఎలా వస్తాడు అనేదే కదా పెద్ద క్వశ్చన్ మార్కు. అవినాష్ ఉండడం వల్ల ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు హౌస్ మేట్స్, ఇప్పుడు ఫ్యామిలీ వీక్ వచ్చిన ప్రతి ఒక్కరితోటి ఫుల్ ఆన్ ఫన్ చేసింది మాత్రం ఖచ్చితంగా అవినాష్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అవినాష్ అనేది ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాడు. ఎక్కువ కామెడీ పంచెస్, ఆయన మీద వేసిన పంచులను కూడా తీసుకొని ఎదుటి వాళ్ళ మీద పంచులు వేయడం ఎంత ముఖ్యమో వాళ్ళ మీద వేసిన పంచులను కూడా తీసుకోవడం, యాక్సెప్ట్ చేయడం అనేది బాగా ఇంపార్టెంట్. కామెడీ టైమింగ్లో, కామెడీలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అది. సో ఎదుటివాడి మీద వేసినప్పుడు, మన మీద వేసినప్పుడు కూడా తీసుకోగలగాలి. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే ఆ కామెడీకి ఒక అర్థం ఉంటుంది. అరే వాళ్ళు ఏది ఇంటర్నల్గా మనసులో పెట్టుకొని చేసిరు కాదు అనే దాని మీద క్లారిటీ వస్తుంది. సో ఆ విధంగా 100% అవినాష్ అనేది ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అనేది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా అవినాష్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఈ ఎంటర్టైన్మెంట్ని కంప్లీట్గా తీసుకెళ్ళాలి అని అంటే సో ఈ వీక్ ఎలిమినేషన్ అంటే నామినేషన్లో ఉన్నాడు కాబట్టి ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే ఛాన్సెస్ 99.99% ఉంది. అవినాష్ ఎలిమినేషన్ తప్పించుకోవచ్చు. ఈ వీక్ ఎవిక్షన్ షీల్డ్ అవినాష్కి వాడిందంటే ఈ వీక్ సేవ్ అయిపోతాడు. అండ్ మెగా చీఫ్ కూడా అయ్యిండు కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా సేవ్ అయిపోతాడు. సో ఇదేంటి, ఈ వీక్ 11th వీక్ అయిపోయింది, 12th వీక్ ఖచ్చితంగా నామినేషన్లోకి ఉండడు కాబట్టి మెగా చీఫ్ అయ్యాడు, నామినేషన్లో ఉండడు.
ఆ తర్వాత పై వచ్చే వీక్ ఏం చేస్తాడు, ఈ 12th వీక్ ఏదైతే ఉందో ఈ హౌస్మేట్స్ అందరితోటి చాలా మంచి ర్యాపోన్ మెయింటైన్ చేయగలుగుతాడు. అండ్ ర్యాపోను ఇంతకుముందు నామినేషన్లో చీఫ్ అయినప్పుడు కూడా ఆల్మోస్ట్ అట్మాస్ఫియర్ అంతా చాలా నీట్గా మెయింటైన్ చేశాడు అవినాష్ విషయం వచ్చేసరికి. ఆ బేసిస్ మీద ఖచ్చితంగా ఒకవేళ నామినేషన్లోకి వచ్చి మళ్ళీ సేవింగ్ పవర్ అయితే ఏమైనా ఇచ్చాడు అని అంటే బిగ్ బాస్ నామినేషన్ 12th వీక్ నామినేషన్లో జరిగిన సేవింగ్ పవర్ ఏదైనా వచ్చి ఉంటే వస్తే ఇట్లా ఖచ్చితంగా ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చినందుకు మళ్ళీ నబిల్ని సేవ్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ నబిల్ని వద్దనుకుంటే రోహిణిని మళ్ళీ సేవ్ చేస్తాడు. సో ఇక్కడ ఏమైంది, 12th వీక్ వచ్చేసరికి మొత్తానికి 12th వీక్ అయిపోయింది, 13th వీక్లోకి అడుగు పెడతాడు. 13th వీక్లో మ్యాక్సిమం నామినేషన్లో ఉండే ప్రాసెస్ చాలా తక్కువ. సో ఆ విధంగా బేస్ చేసుకుంటే నామినేషన్లో ఉండే ప్రాసెస్ తక్కువ ఉంటుంది అండ్ ఎక్కువ ఫుటేజ్ రావడానికి, ఎక్కువ ప్లస్ పాయింట్లు ఇవ్వడానికి, ఛాన్సెస్ ఎక్కువగా చూపించడానికి కామెడీ. ఇప్పుడు మనుషులు తగ్గే కొద్దీ ఏమవుతుంది, కంటెంట్ రావడానికి చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు 12 మంది 16 మంది 20 మంది ఉన్నప్పుడు ఏమవుతుంది, స్క్రీన్ స్పేస్ అనేది వాళ్ళకు కొంచెం వీళ్ళకి కొంచెం అలా డివైడ్ చేస్తారు. లైవ్లో కూడా అక్కడ అంతా డివైడ్ చేసుకుంటూ వస్తారు కాబట్టి అప్పుడు ఏమైపోతుంది, సో వీళ్ళకు స్క్రీన్ స్పేస్ ఎంత చేసినా కూడా స్క్రీన్ స్పేస్ అనేది కొంతవరకు తగ్గుతుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే కంటెంట్ కావాలి, ఇప్పుడు 24/7 లైవ్ కంటెంట్ కావాలి అనన్నా అండ్ ఎపిసోడ్కి మంచి కంటెంట్ కావాలన్నా ఎక్కడైనా వాళ్ళు ఏది చేసినా కూడా దాన్ని నెగిటివ్ అని పాజిటివ్ అని ఖచ్చితంగా చూపించడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తక్కువ మంది ఉంటారు. మ్యాక్సిమం కూర్చుంటే 4-5 కూర్చున్నా హౌస్మేట్స్ అందరూ ఒక దగ్గర కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది. అలాంటప్పుడు అవినాష్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ క్రియేట్ అవుతుంది. కాబట్టి అవినాష్ని బిగ్ బాస్ ఖచ్చితంగా టాప్ 5లో ఉంచే ఛాన్సెస్ ఉంది అని అంటే నాకెందుకో అనిపిస్తుంది. ఒకవేళ ఈ వీక్ విష్ణుప్రియ ఎలిమినేట్ అయితే ఖచ్చితంగా టాప్ 5లో అవినాష్ని ఉంచే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది, ఇది ఒక ప్యాటర్న్ అని కాదు, ఎందుకో ఈ సినారియో అంతా చూస్తూ ఉంటే మనకు మ్యాక్సిమం అదే సిచ్యువేషన్ లాగా అనిపిస్తుంది. బట్ మీకు ఎంతవరకు అది కనెక్ట్ అవుతుందా లేదా తెలియదు కానీ, సో ఎందుకనంటే రోహిణి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు రోహిణి నామినేషన్లోకి వస్తే ఫస్ట్ వెళ్ళిపోయేది రోహిణి, ఎందుకంటే ఇప్పుడు అవినాష్ పరిస్థితి చూస్తున్నారు కదా, అప్పుడు రోహిణి పరిస్థితి కూడా అంతే డేంజర్ జోన్లో ఉంటుంది, ఓటింగ్ ఆర్డర్ లీస్ట్లో ఉంటుంది, ఒక్కసారి కూడా నామినేషన్లోకి రాలేదు కాబట్టి. సో రోహిణికి ఛాన్సెస్ ఉంది. అండ్ తేజ గట్టిగా ఆడుతున్నాడు కానీ ఓట్ బ్యాంక్ అనేది చాలా వరకు ఫేక్ ఓటింగ్ ఎక్కువగా నడుస్తుంది. ఈయనను మ్యాజిక్లు జిమ్మిక్లు చేసి వాళ్ళ కంటెస్టెంట్ పిఆర్లు వాళ్ళ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ ఇప్పటికీ చూడండి ఓటింగ్ ఆర్డర్ ఇంత పెరిగినా కూడా చాలామంది చెప్పేది ఏంటంటే టాప్ 5 కోసం తేజ ఖచ్చితంగా ఉంటాడు అని చెప్పేసి ఎవరు చెప్పలేకపోతున్నారు. బికాజ్ ఆఫ్ ఆ సిచ్యువేషన్స్ ఆ సినారియో అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు తేజ రోహిణి ఎలిమినేషన్ అయితే ఎక్కువ ఓటింగు వీళ్ళ ఇద్దరు ఓటింగ్ పడేది ఎవరికి, అవినాష్కు పడే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఎవిక్షన్ షీల్డ్ వాడి సేఫ్ జోన్లకి నబిల్ని మళ్ళీ సేవింగ్ ఆర్డర్లోకి వస్తే నబిల్ని సేవ్ చేస్తే ఒకవేళ నబిల్ ఓటింగ్ కూడా అవినాష్కి పడే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ 13th 14th వీక్లోకి నామినేషన్లోకి వస్తే సో అక్కడి నుంచి కొంచెం స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు మెయిన్ కీ రోల్ పోషించాల్సింది నబిలే అనమాట. ఎవిక్షన్ షీల్డ్ ఎంత యూజ్ చేయడం ఎంత ముఖ్యమో, తర్వాత ఓటింగ్ ఆర్డర్ ఆయన నామినేషన్లు లేకపోతే ఆయన నామినేషన్లు ఉన్నా వాళ్ళ ఫ్యాన్స్ కొంతవరకు ఓటింగ్ అనేది స్ప్లిట్ చేస్తే సిచ్యువేషన్ మారిపోతుంది. అది బిగ్ బాస్ ప్లానింగ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అవినాష్ను టాప్ 5లో ఉంచే ప్రయత్నం చేస్తున్నాడా అంటే నాకెందుకో అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషను 12th వీక్, ఈ వీక్ అంతా రచ్చలేడుస్తుంది. ఆ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంకా అట్మాస్ఫియర్ అంతా ఫినాలి వీక్ అట్మాస్ఫియర్ అంతా రెడీ అయిపోతూనే ఉంటుంది. 14th వీక్ మ్యాక్సిమం వాళ్ళ టాప్ 5 కంటెస్టెంట్స్కి వాళ్ళ సినారియోలు ఇవి అనుకుంటా మ్యాక్సిమం అదే డిపెండ్స్ అవుతుంది. ఎక్కువగా కంటెంట్ రావాలి అని అంటే ఈ 12th వీక్ మాత్రమే కంటెంట్ ఎక్కువగా గ్రాప్ చేయగలగాలి, దీంట్లో లీడ్ చేయగలగాలి. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ వచ్చినాక ఈ గ్యాప్ వచ్చింది చూసారా, ఈ వీక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ వీక్ వచ్చినాక నామినేషన్స్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా చూడబోతుంది అనేది 12th వీక్ నామినేషన్స్. ఎవరు ఏ విధంగా మార్చుకుంటారు, ఎవరు ఏ విధంగా వస్తారు అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఎక్కడో నాకు బిగ్ బాస్ అనేది ఖచ్చితంగా ఒక సపరేట్గా ఆ పర్సన్ని తీసుకుపోవాలి, అవినాష్ని టాప్ 5లో ఉంచాలి అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే టాప్ 4 అయితే ఆల్మోస్ట్ క్లియర్గా అర్థమవుతుంది. సో నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబిల్ వీళ్ళు 4 కన్ఫర్మ్. వాళ్ళతో పాటు విష్ణుప్రియ అనుకున్నాం. విష్ణుప్రియ ఈ వీక్ ఎలిమినేషన్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. బట్ అవ్వకపోతే ఛాన్సెస్ ఎక్కువ వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. విష్ణుప్రియకి అవినాష్కి వీళ్ళిద్దరు ఇట్లానే పోటాపోటీ ఉండబోతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. మీకు టాప్ 5లో అవినాష్ ఉంటాడా ఉండడా, అసలు నబిల్ ఫ్యాన్స్ అవినాష్కి హెల్ప్ చేస్తారా, లేదంటే
ఏం జరగబోతుంది, ఒకవేళ అవినాష్ని ఎలిమినేట్ చేస్తారా అనేది కూడా డౌటే అనమాట. మొత్తానికి నాకు అనిపించింది, మీకు షేర్ చేశాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్